వెల్కమ్ టు టీబీసీ ఎంటర్టైన్మెంట్. ఈ వారం ఓటీటీలో తక్కువే రిలీజ్ అయినవి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా ఇంగ్లీష్ చూసే వారికి ఫియర్ స్ట్రీట్ ప్రోమ్ ట్వైన్ నెట్ఫ్లిక్స్ లో హారర్ స్లాషర్ మూవీగా నిలిచింది. ప్రోమ్ నైట్ ఒక భయానక రాత్రిగా మారుతుంది. ఇది ఫియర్ స్ట్రీట్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కోసం మిస్ అవ్వకుండా చూడండి. ఫౌంటైన్ ఆఫ్ యూత్ యాపిల్ టీవీలో ఫ్యాంటసీ అడ్వెంచర్. యూత్ ఫౌంటైన్ కోసం జరిపే మిథికల్ క్వెస్ట్ అడ్వెంచర్ లవర్స్ కోసం బెస్ట్ పిక్చర్. ఇప్పుడు వెబ్ సిరీస్ విషయానికి వస్తే బిగ్ మౌత్ సీజన్ 8 ఇది నెట్ఫ్లిక్స్ లో యానిమేటెడ్ కామెడీగా ఉంది. హార్మోన్ మాన్స్టర్స్ తిరిగి వచ్చారు. టీనేజ్ సమస్యల మీద సటైరిక్ కామెడీకి ఇది ముగింపు సీజన్. ఫైండ్ ద ఫోర్జ్ హిందీలో జియో హాట్స్టార్ లో క్రైమ్ థ్రిల్లర్ గా నిలిచింది. నకిలీ నోట్లు, మాఫియా డీలింగ్, ఇంటెన్స్ యాక్షన్ ఫోర్జీ ఫ్రాన్స్ కోసం ఇది కొత్త టేక్. సైలెన్స్ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ డ్రామా. ఓ తీర ప్రాంత గ్రామంలోని మహిళల జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు, సోషల్ ఎమోషన్స్ తో నిండిన డ్రామా. ఇక మన తెలుగు ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే ప్రియదర్శి హీరోగా నటించిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన కామెడీ ఎంటర్టైనర్ సారంగపాణి జాతకం ఈ శుక్రవారం మే 23న ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైరల్ ప్రపంచం సినిమా ఒక సస్పెన్స్ రిలేషన్షిప్ డ్రామా. ఈ మూవీ సన్ నెక్స్ట్ లో మే 23న రిలీజ్ అయింది. ఇక వెంకటేష్ రాణా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు 2023లో వచ్చిన సీజన్ 1 యూత్ కు బాగా నచ్చిన, చాలా చోట్ల శృతి మించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అమెరికన్ టీవీ సిరీస్ రెడ్ ఓ లెవెన్ కు రీమేక్ గా ఈ ప్రాజెక్ట్ రూపొందింది. తొలి సీజన్ ను కొనసాగిస్తూ ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 రూపొందించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా విడుదల తేదీ ఖరారైంది. ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1 కు వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెంకటేష్ గతంలో తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ 2 లో బోల్డ్ కంటెంట్ తగ్గించినట్లు తెలిపారు. ఇవి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మైండ్ బ్లోయింగ్ కంటెంట్. మీరు దేనిని ఫస్ట్ గా చూడబోతున్నారు కమెంట్ లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం టీబీసీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, happy streaming.